నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని తన సొంత తమ్ముడు ఎంపీ కేసినేని చిన్నిపై సోషల్ మీడియా వేదికగా చెలరేగారు. తన తమ్ముడు సృష్టించిన బినామీ కంపెనీకి విశాఖలో ఏకంగా 60 ఎకరాలు పంపిణీ చేయడం ఏంటి అని సీఎం చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. అలాగే మంత్రి నారా లోకేష్ పేరును ఎంపీ చిన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. మరోవైపు టీసీఎస్కు భూమి కేటాయించడాన్ని ఆయన ప్రశంసించారు. కేసినేని నాని వైసీపీ తరపున విజయవాడ లోక్సభ స్థానం నుంచి తన తమ్ముడిపై పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తల్లో కనిపిస్తున్నారు. అయితే తాజాగా రాజకీయంగా తన తమ్ముడిపై విరుచుకుపడడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేసినేని నాని పోస్టులోని మంచి చెడుల గురించి మాట్లాడదాం. విశాఖపట్నంలో టీసీఎస్కు భూమి కేటాయించడం చంద్రబాబు దార్శనికతగా ఆయన కొనియాడారు. ఇదే సందర్భంగా 5,728 కోట్ల విలువైన డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 60 ఎకరాలు భూమి కేటాయింపు సరైంది కాదు అని ఆయన తప్పుపట్టడం గమనార్హం. దానికి కారణాన్ని కూడా ఆయన చెప్పారు. ఈ సంస్థ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని రూపొందించిన బినామీ మోసపూరిత సంస్థగా అభివర్ణించడం విశేషం. ఈ సంస్థకు ఎలాంటి అనుభవం, అలాగే ప్రధానంగా విశ్వసనీయత లేదు అని విమర్శించారు. ఉర్సా సంస్థ డైరెక్టర్లలో ఒకరైన సతీష్ ఎంపీకి ఇంజనీరింగ్లో క్లాస్మేట్, అలాగే చాలా కాలంగా సన్నిహితుడు అని ఆయన పేర్కొన్నారు. అలాగే గతంలో అపఖ్యాతి పాలైన సంస్థలో వ్యాపార భాగస్వామి అని కూడా ఆయన వెల్లడించారు. అమాయక కొనుగోలుదారుల్ని మోసం చేసి సంస్థను మూసివేశారు అని ఆయన గుర్తు చేశారు. ఆ సంస్థకు భూ కేటాయింపు వెనుక ఎంపీ తన పలుకుబడిని ఉపయోగించారు అని తెలిపారు. అలాగే సీఎంతో పాటు ఆయన కుమారుడు లోకేష్ పేరును వాడుకుంటున్నట్టుగా కూడా చంద్రబాబుకు నాని ఫిర్యాదు చేయడం గమనార్హం.